హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి చపాతీ, పూరీ, పరోటా బిజినెస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ ఫ్యాక్టరీని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చపాతీ, పూరీ, పరోటా బిజినెస్ ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. చిన్న తరహా చపాతీ, పూరీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 350 ప్యాకెట్లను ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. మధ్య తరహా చపాతీ, పూరీ, పరోటా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 520 ప్యాకెట్లను ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. మొదటిసారిగా ప్రారంభించేటప్పుడు 8 గంటల పనిదినం కోసం రోజుకు 350 ప్యాకెట్ల సామర్థ్యంతో చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత రోజుకు 520 ప్యాకెట్ల మధ్య తరహా వ్యాపారానికి నేరుగా అప్గ్రేడ్ చేయండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 450 ప్యాకెట్లకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 450 ప్యాకెట్ల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత రోజుకు 520 ప్యాకెట్ల మధ్య తరహా వ్యాపారానికి అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మొదట చిన్న తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. రోజుకు 350 ప్యాకెట్ల ఫ్యాక్టరీ సామర్థ్యంతో చపాతీ, పూరీ చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి మీకు చపాతీ, పూరీ వ్యాపార కర్మాగారాన్ని ఎలా ఏర్పాటు చేయాలో మరియు మీ కర్మాగారాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు. చపాతీ, పూరీ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన వీడియో. చిన్న తరహా చపాతీ, పూరీ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 350 కిలోల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాలి. మధ్య తరహా చపాతీ, పూరీ, పరోటా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 520 కిలోల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. చాలా ఎక్కువతో ప్రారంభించడం అనేది చాలా ఎక్కువ ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మొదట చిన్న తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. రోజుకు 350 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో చపాతీ, పూరీ చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు వివిధ రకాల యంత్రాలు అవసరం. ప్రాసెసింగ్ కోసం మీకు ఆటా మిక్సింగ్ మెషిన్ అవసరం. ఆటా మిక్సింగ్ మెషిన్ అనేది పిండి మరియు ఇతర పదార్థాలను పిండిలో స్వయంచాలకంగా కలపడానికి ఉపయోగించే వంటగది ఉపకరణం. ఈ యంత్రం ధర సుమారు 50,000 రూపాయలు. అప్పుడు మీకు చపాతీ, పూరీ ప్రెస్సింగ్ మెషిన్ అవసరం. చపాతీలు లేదా పూరీలు తయారు చేయడానికి పిండిని స్వయంచాలకంగా సన్నని వృత్తాలుగా చదును చేసే పరికరం. ఈ యంత్రం ధర సుమారు 1,70,000 రూపాయలు. మీకు 2 ట్రేలు అవసరం. చదునైన ట్రేలు తయారు చేసిన చపాతీ, పూరీ మరియు పరోటా తీసుకెళ్లడానికి ఉపయోగించబడతాయి. దీని ధర 2,000 రూపాయలు. తదుపరి మీరు బరువు యంత్రం అవసరం. బరువు యంత్రం అనేది వస్తువు బరువును కొలవడానికి ఉపయోగించే పరికరం. దీని ధర సుమారు 10,000 రూపాయలు. అదనంగా మీకు ప్యాకింగ్ యంత్రం అవసరం. ప్యాకింగ్ యంత్రం అనేది ఉత్పత్తులను స్వయంచాలకంగా ప్యాకేజీ చేయడానికి ఉపయోగించే పరికరం. ఇది వాటిని పంపిణీ, నిల్వ, అమ్మకం మరియు ఉపయోగం కోసం సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. ఈ యంత్రం ధర 3,000 రూపాయలు. రోజుకు 520 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో చపాతీ, పూరీ, పరోటా మధ్య తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ప్రాసెసింగ్ కోసం మీకు ఆటా మిక్సింగ్ మెషిన్ అవసరం.
ఆటా మిక్సింగ్ మెషిన్ అనేది పిండి మరియు ఇతర పదార్థాలను పిండిలో స్వయంచాలకంగా కలపడానికి ఉపయోగించే వంటగది ఉపకరణం. ఇది సమయం మరియు కృషిని ఆదా చేస్తుంది. ఈ యంత్రం ధర 50,000 రూపాయలు. అప్పుడు మీకు బాల్ కట్టింగ్ మెషిన్ అవసరం. ఆటా బాల్ కట్టింగ్ మెషిన్ అనేది పిండిని స్వయంచాలకంగా ఏకరీతి బంతులుగా విభజించే పరికరం. దీనిని సాధారణంగా రోటీ మరియు పరోటా వంటి రొట్టెల తయారీలో ఉపయోగిస్తారు. ఈ యంత్రం ధర సుమారు 70,000 రూపాయలు. మీకు చపాతీ పూరీ ప్రెస్సింగ్ మెషిన్ అవసరం. చపాతీలు లేదా పూరీలు తయారు చేయడానికి పిండిని స్వయంచాలకంగా సన్నని వృత్తాలుగా చదును చేయడానికి ఈ యంత్రం ఉపయోగించబడుతుంది. ఈ యంత్రం ధర 1,70,000 రూపాయలు. మీకు పరోటా మేకింగ్ మెషిన్ అవసరం. పరాఠాల తయారీ, పిండి తయారీని క్రమబద్ధీకరించడం, రోలింగ్ ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఉపయోగించే యంత్రం. ఈ యంత్రం ధర 1,50,000 రూపాయలు. ప్రాసెసింగ్ కోసం మీకు పరోటా హీటింగ్ మెషిన్ అవసరం. పరోటా హీటింగ్ మెషిన్ అనేది పరోటాను వేడి చేయడానికి ఉపయోగించే పరికరం. ఈ యంత్రం ధర 75,000 రూపాయలు. మీకు 2 ట్రేలు అవసరం. చదునైన ట్రేలు తయారు చేసిన చపాతీ, పూరి మరియు పరోటా తీసుకెళ్లడానికి ఉపయోగించబడతాయి. దీని ధర 2,000 రూపాయలు. తదుపరి మీరు బరువు యంత్రం అవసరం. బరువు యంత్రం అనేది వస్తువు బరువును కొలవడానికి ఉపయోగించే పరికరం. దీని ధర సుమారు 10,000 రూపాయలు. అదనంగా మీకు 2 ప్యాకింగ్ యంత్రాలు అవసరం. ప్యాకింగ్ యంత్రం అనేది ఉత్పత్తులను స్వయంచాలకంగా ప్యాకేజీ చేయడానికి ఉపయోగించే పరికరం. ఇది వాటిని పంపిణీ, నిల్వ, అమ్మకం మరియు ఉపయోగం కోసం సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. ఈ యంత్రం ధర 6,000 రూపాయలు. వ్యాపార్ కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.